ఏ అభిప్రాయంతో రాయాలని చెప్పకూడదు. ఇప్పుడు ఏ ఎడిటోరియల్ ఎలా రాయాలని చెప్పడం వేరు. ఇప్పుడు బడ్జెట్ ఉంది, బడ్జెట్ పైన నాకున్న అభిప్రాయం కనుక క్రిటికల్గా ఉందనుకుందాం, ఈ బడ్జెట్ వల్ల ఉపయోగం లేదు అని, నేను నా స్టూడెంట్స్ ఎడిటోరియల్ బడ్జెట్ ఉపయోగం లేదు అని రాయించకూడదు. వాళ్ళు ఏదన్నా రాయండి, బడ్జెట్ బాగుందని రాయొచ్చు, బడ్జెట్ బాగలేదని రాయొచ్చు, ఇట్ ఇస్ లెఫ్ట్ దెమ్. బాగుందని రాసిన వాళ్ళు బాగుందని బాగా రాయాలి, బాగా లేదని రాసిన వాళ్ళు బాగాలేదని కూడా బాగా రాయాలి. సార్, ఇది ప్రొఫెషనల్ ఇంటెగ్రిటీ అనేది. అంటే నీ వ్యక్తిగతమైన అభిప్రాయాలు బయట ఎక్కడైనా చెప్పుకోవచ్చు, కానీ సినిమా వచ్చే వరకు అందరూ చూస్తారు కదా. ఓ రాజకీయ పార్టీ వాళ్ళు చూడరు, అందరూ చూస్తారు. అలాంటప్పుడు నీ ఆ సినిమా వేదిక ఫంక్షన్లో వచ్చి రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. బయట ఏమైనా మాట్లాడుకో, అభ్యంతరం లేదు. సినిమాలు రాజకీయాలు మాట్లాడతలేరా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలని వైసీపీలు చూడరా? బాలకృష్ణ సినిమాలని వైసీపీలు చూడరా? చూస్తారు కదా. మరి అలాంటప్పుడు ఈ రాజకీయ గోలను పట్టుకొచ్చి సినిమా ఇండస్ట్రీని కంపు పట్టించిన ఎందుకు? సినిమా ఇండస్ట్రీకి ఇప్పటికే బోలెడని వివాదాలు ఉన్నాయి. కాస్టింగ్ కౌచ్ నుంచి మొదలుకొని అనేక వివాదాలు ఉన్నాయి. అసలు సినిమాలు ఏం తీస్తున్నారు, వీళ్ళు స్మగ్లర్లను చూపుతున్నారు అన్న వివాదాలు ఉన్నాయి. సినిమా కుటుంబాల వ్యక్తిగత పంచాయతీలు రోడ్డుకు ఎక్కుతున్నాయి. ఇలాంటి అనేక రకాల వివాదాలున్న సమయంలో రాజకీయ వివాదాలని కూడా పట్టుకొచ్చి ఆడియన్స్ ఉన్నారు కదా అని వేదికను ఉపయోగించుకుంటుంటే ప్రజల్లో రియాక్షన్ అనివార్యంగా వస్తుంది కదా. సార్, అయితే బాయ్కాట్ ద సినిమా అని అనడం కరెక్ట్ అని అనడం, సినిమాను బహిష్కరించమని ఉద్యమాలు నడపకూడదు. దేశంలో ఉద్యమాలు నడపడానికి చాలా ఉన్నాయి. ధరలు తగ్గించాలి, ఉద్యమాలు నడపాలి. ఉద్యోగాలు కావాలని ఉద్యమాలు నడపాలి. మాకు నైపుణ్యం కావాలి, మంచి రోడ్లు కావాలి. అవన్నీ వదిలేసి ఈ సినిమాను బహిష్కరించాలి, ఆ సినిమాను బహిష్కరించాలని ఉద్యమాలు ఎందుకండి? అనవసరమైన పని. ఆ మేరకు వస్తే సినిమాకి అది పబ్లిసిటీ. ఇప్పుడు బాయ్కాట్ లైలా అంటే నాలాంటి ఇంతవరకు ఆ లైలా అన్న సినిమా ఇన్నోడు కూడా ఇప్పుడు అదేందో సినిమా ఉందట అని చర్చ మొదలవుతుంది. అందువల్ల ఇది ఒక రకంగా దానివల్ల కూడా విమర్శ కూడా వస్తుంది. సినిమా వాళ్ళు కావాలని పబ్లిసిటీ కొరకు ఇలాంటి కాంట్రవర్సీ సృష్టిస్తున్నారు అన్న ఆరోపణ కూడా ఉంది. సో సినిమా వాళ్ళే డెలిబరేట్గా అందులో ఏదో ఒక సీన్ అఫెన్స్, ఎవరిదో ఒక మనోభావాలు ఇబ్బంది కలిగేలా సీన్ పెడతారు, డైలాగ్ పెడతారు, కాంట్రవర్సీ సంబంధించిన డైలాగ్ పెడతారు. ఇలా ఆడియో రిలీజ్లోనో ఏదైనా ప్రీమియర్ షో ఏదో కామెంట్ చేస్తారు డెలిబరేట్గా. దాని చుట్టూ మీడియా అంతా చర్చిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు పృథ్వీ ఈ మాట అనకపోతే మన లైలా గురించి చర్చించే వాళ్ళమా? సో లైలా ఈ డిస్కషన్ వచ్చేదే కాదు, ఈ సినిమా గురించి టాపిక్ ఉండేదే కాదు కదా. ఇప్పుడు కొన్ని లక్షల మందికి ఈ సినిమా గురించి వెళ్తుంది కదా. సో అందువల్ల ఇది ఒక పబ్లిసిటీ స్ట్రాటజీగా, ప్రమోషన్ స్ట్రాటజీగా కూడా సినిమా వాళ్ళు చేస్తున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా నిలబడేవి కాదు. అల్టిమేట్గా నీ సినిమా క్వాలిటీని బట్టి ప్రజల్ని ఎలా అట్రాక్ట్ చేస్తామన్నది తప్ప అసలు ఈ రాజకీయాలు సమాజంలో ఇవాళ అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ ఏమైందంటే ఒక రాజకీయ సమాజం అయిపోయింది. పొలిటికల్ సొసైటీ. సమాజం వేరు, రాజకీయం వేరు. సమాజంలో అనేక అంశాలు ఉంటాయి. రాజకీయాలు ఉంటాయి, వినోదం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, క్రీడలు ఉంటాయి, స్వచ్ఛంద కార్యక్రమాలు ఉంటాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. రాజకీయాలు ఉంటుందా సమాజం అంటే? సమాజంలో చదువు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. అన్నీ వదిలేసి ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే రాజకీయం తప్ప ఇంకోట్లేదు. అది కూడా 2 కుటుంబాలు, 2 పార్టీలు, 2 కులాల రాజకీయంగా మారిపోయింది. అంత అవసరమా? సో దీనివల్ల పోనీ దాని ఏదైనా ఆంధ్రప్రదేశ్కి ఒక హక్కులు సాధించాలి, అమరావతికో 50,000 కోట్లు సాధించాలి, రాష్ట్రానికి ఒక ప్రత్యేక హోదా సాధించాలి, దాని గురించి రాజకీయం ఉండదు. మళ్ళీ అక్కడికి వచ్చేవరకు అందరూ ఢిల్లీలో ఒకటే, ఢిల్లీలో ఏకమైపోతారు. ఇక్కడ నుంచి వేరు వేరు ఫ్లైట్లలో వెళ్ళినా ఎయిర్పోర్ట్లో ఆగి ఎయిర్పోర్ట్ నుంచి మాత్రం కలిసి వెళ్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి వేరు వేరు ఫ్లైట్ పట్టచ్చు, ఇండిగో పట్టచ్చు, ఎయిర్ ఇండియాలో పోవచ్చు, ఇంకో దాంట్లో పోవచ్చు. కానీ అక్కడికి చేరినాక ఎయిర్పోర్ట్ విఐపీ లాంజ్లో కలిసి మళ్ళీ ఒకటే, మోడీ దగ్గరికి వెళ్ళే వరకు, పార్లమెంట్కి వెళ్ళే వరకు ఒకటే ఉంటుంది. సో ఏంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దీనివల్ల ఏమన్నా ఒరుగు పెడుతున్నారా? సో నిజంగా మీకు రాజకీయాలు సమాజం వేరు. ఒక రాజనీతి శాస్త్రవేత్త దానికి ఒక బ్యూటిఫుల్ పేరు పెట్టాడు, పార్టీ సొసైటీ అని. సమాజమే పార్టీ. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కానీ చూడండి మీరు, అది దేవుని ప్రసాదమైన రాజకీయమే, ఒక దేవుని ఒక ఆలయంలో రథమైన రాజకీయమే. అసలు ఏదన్నా కానీ రాజకీయం కానీ ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఉందో నాకు చెప్పండి. సో గాలి రాజకీయమే, నీరు రాజకీయ, పంచభూతాలు రాజకీయమే. అసలు రాజకీయం లేదు. దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదు. రాష్ట్రం ఎప్పుడు కూడా ఈ రాజకీయం అనేది రాజకీయాలకే పరిమితం చేసి
ఇతర డైమెన్షన్లోకి వెళ్తే అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అన్ఫార్చునేట్లీ చాలా ఒక ఎంటర్ప్రెన్యూరల్ సొసైటీ, చాలా ప్రపంచవ్యాపితంగా పేరు తెచ్చుకున్న సమాజం అది. అలాంటి సమాజం ఈ రకంగా రాజకీయ నాయకులు నాశనం చేస్తున్నారు. ఇలా ప్రపంచంలో మీరు వ్యాపార దిగ్గజాల సామ్రాజ్యాలని నాయకత్వం వహిస్తున్న వాళ్ళు తెలుగువారు, అందులో ఆంధ్రప్రదేశ్ చెందినవారు ఉన్నారు కదా. అలాంటి గొప్ప రాష్ట్రాన్ని, గొప్ప సమాజాన్ని, దేశ అనేక మంది సంఘ సంస్కర్తలు సామాజిక రాజకీయ చైతన్యానికి పురిటిగడ్డగా ఉండి తెలుగు వాళ్ళ రాజకీయ చైతన్యానికి చిరునామాగా ఉన్నటువంటి రాష్ట్రం అది. అలాంటి రాష్ట్రాన్ని రోజు పొద్దున్న లేస్తే కంప రాజకీయాలు, వాళ్ళు తిట్టుకుంటూ వాడు వీళ్ళు తిట్టుకుంటూ ఇంకోది లేనట్లు ప్రపంచంలో అసలు రాష్ట్రం లేదు. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. దాన్ని ఎలా అద్భుతంగా డెవలప్ చేయొచ్చు, ఎన్ని పోర్ట్లు ఉండొచ్చు. ఇలా మీరు ఒక మాల్దీవ్స్ చూడండి, సో ఎంత అద్భుతంగా టూరిస్టులను అట్రాక్ట్ చేస్తుంది. మొన్న నేను అండమాన్స్ వెళ్ళాను. అండమాన్స్ హావ్లోక్ బీచ్ అని, ఆ బీచ్ అని, ఈ బీచ్ అని, ఎలిఫెంటా బీచ్ అని అనేక బీచ్లు, ఎంతమంది టూరిస్టులు. మీరు ఒక సెషల్స్ వెళ్ళండి, ఒక సింగపూర్ వెళ్ళండి, ఒక ఎన్ని రకాల డెవలప్ అయ్యారో చూడండి. అది అంతా వదిలేసి ఏం రాజకీయమే, ప్రతి దాంట్లో సినిమాల రాజకీయమే, దేవుళ్ళలో రాజకీయమే. అసలు రాజకీయం లేని లేదా ఆంధ్రప్రదేశ్? ఆ 974 కిలోమీటర్ల అసలు సౌత్ ఈస్ట్ ఏషియాకు ముఖద్వారం లాంటిది. అవును, ఎంత అద్భుతంగా డెవలప్ చేయొచ్చు. ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా, మ్యారిటైమ్ ఎకానమీగా, మెరైన్ రిసోర్సెస్ ఎకానమీగా వండర్ఫుల్గా డెవలప్ చేయొచ్చు. తైవాన్లో, సింగపూర్లో ఒక పోర్టు పెట్టుకొని వాళ్ళు ప్రపంచంలోనే అద్భుతాలు చేస్తున్నారు. మనమేమో ఇంకా ఈ కుల రాజకీయాలు, ఈ వ్యక్తుల చుట్టూ రాజకీయాలు, వీటిలోనే తిరిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు బాగుపడుతుంది? సో మనం ఒక సిలికాన్ వ్యాలీని వెళ్తున్న సమాజం కదా ఇది. ఇలా సిలికాన్ వ్యాలీకి వెళ్ళండి, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అంటారు. అంతమంది మీరు అట్లాంటాకి వెళ్ళి గట్టిగా అప్పారావు అని పిలవండి, నలుగురు తిరుగుతారు వెనక్కు. మీరు అట్లాంటా నడివీధిలో నిలబడి, శాన్ ఫ్రాన్సిస్కో నడివీధిలో నిలబడి అప్పారావు అని గట్టిగా పిలవండి. విశాఖపట్నం జగదంబ సెంటర్లో పిలిస్తే ఎలా నీ వెనక్కి ఇట్లా తిరిగి చూస్తారో, మీరు శాన్ ఫ్రాన్సిస్కోలోనే చూస్తారు, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో నిలబడిన చూస్తారు, మీకు అట్లాంటాలోనే చూస్తారు. అట్లాంటాలో మీరు CNN ఆఫీస్ ముందు, కోకోకోలా ఆఫీస్ ముందు నిలబడి అప్పారావు అని గట్టిగా పిలవండి. విశాఖ జగదంబ సెంటర్లోనో, విజయవాడ బీసెంట్ రోడ్లోనో పిలిచినట్టే వెనక్కి చూస్తారు. అలాంటి ప్రత్యేకత కలిగిన సమాజాన్ని నిర్వీర్యం చేస్తుంది రాజకీయం. అన్ఫార్చునేట్లీ ఈ రాజకీయాన్ని ఎంత తొందరగా సమాజం తిరగబడితే తప్ప, ఈ రాజకీయ వరకే పరిమితం కానీ ప్రతి